ఓటీటీల హవా ఇండియన్ సినీ ప్రేక్షకులను గ్లోబల్ కంటెంట్ తో బాగా కనెక్ట్ చేసింది. హాలీవుడ్ సినిమాల నుంచి కొరియన్ డ్రామా సిరీస్ల వరకు మన ప్రేక్షకులు ఇప్పుడు ప్రపంచ సినిమా అద్భుతాలను ఇంటి వద్దనే ఆస్వాదిస్తున్నారు. అందులోనూ కొరియన్ డ్రామాలు మన ఇండియన్ సినీ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటున్నాయి. ఈ జోర్లో స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్ ఒక సంచలనంగా మారింది. 2021లో విడుదలైన ఫస్ట్ సీజన్ ప్రపంచవ్యాప్తంగా దుమ్ము దులిపేసింది. డబ్బు కోసం ప్రాణాలను పణంగా పెట్టి ఆడే డెడ్లీ గేమ్లు, హృదయాన్ని కదిలించే ఎమోషన్స్, అద్భుతమైన కథాగమనం ఇవన్నీ మనల్ని కట్టిపడేశాయి. ఇక సీజన్ 2 వచ్చినప్పుడు అంచనాలు ఆకాశాన్ని తాకాయి. కానీ కొన్ని విమర్శలు ఎదురయ్యాయి. దీంతో సీజన్ 3 కోసం నిర్మాతలు జాగ్రత్తగా అడుగులు వేశారు. దీంతో సీజన్ 3 ఒక అద్భుతమైన ఎమోషనల్ రోలర్ కోస్టర్ గా ప్రపంచాన్ని ఏలుతోంది. సీజన్ 3లో స్క్విడ్ గేమ్ తన సొంత బెంచ్ మార్కును మరోసారి ఎక్స్ప్లోర్ చేసింది. మొదటి సీజన్ లో విజేతగా నిలిచిన 456 సియోంగ్ గిహాన్ ఈ సీజన్ లోనూ కీలక పాత్ర పోషించాడు. ఈసారి కథ మరింత లోతైన ఎమోషన్స్, మానవ సంబంధాలు, మనుగడ కోసం పోరాటంతో నడుస్తుంది. ప్రతి ఎపిసోడ్ లోనూ ఉత్కంఠ, డ్రామా, ట్విస్టులు పీక్స్ కు వెళ్లాయి. నిర్మాతలు వేస్టేజ్ సీన్స్ ను తగ్గించి కథకు, పాత్రలలో లోతైన ఎమోషన్స్ కు ప్రాధాన్యతనిచ్చారు. 456 సియోంగ్ గిహాన్ పాత్ర ఈ సీజన్ లో మరింత బలంగా, హృదయానికి హత్తుకునేలా కనిపిస్తుంది. అతని ప్రయాణం, గేమ్ లోని ఒత్తిడి, బయటి ప్రపంచంలో అతని లక్ష్యం ఇవన్నీ కలగలిపి సీజన్ 3 గ్లోబల్ స్థాయిలో సంచలనం సృష్టిస్తున్నప్పటికీ ఇండియాలో మాత్రం దీని హవా కాస్త నెమ్మదిగా స్టార్ట్ అయింది. ఎందుకంటే అదే రోజు 3 క్రేజీ ఇండియన్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ సినిమాల హైప్ మధ్య స్క్విడ్ గేమ్ కాస్త వెనక్కి నెట్టబడినా నెమ్మదిగా దీని క్రేజ్ పుంజుకుంటోంది. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రివ్యూలు, డిస్కషన్స్ ఊపందుకుంటున్నాయి. స్క్విడ్ గేమ్ సీజన్ 3 ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా టాక్ ఆఫ్ ది టౌన్. ఇండియాలోనూ రానున్న రోజుల్లో ఈ సిరీస్ మరింత జోష్ను సంపాదిస్తుంది అనడంలో సందేహం లేదు. గేమ్ లో డిజైన్, కథనం, పాత్రల డెప్త్ ఇవన్నీ సీజన్ 3ని మరో గ్లోబల్ హిట్ గా నిలబెట్టాయి. ఈ సీజన్ చూసిన వాళ్ళు ఒక్కసారి కాదు, మళ్ళీ రిపీట్ మూడ్ లోకి వెళ్తున్నారు. రానున్న రోజుల్లో సీజన్ 3 ఇండియాలోనూ వండర్స్ క్రియేట్ చేస్తుందని ఆశిద్దాం.